పక్కర్లేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్పి ఇప్పటికీ కూడా ఎక్కడ రామనామ స్మరణ జరిగితే అక్కడ ముకులిత హస్తాలతో ఉండి ఆశీస్సులనిస్తూ రక్షిస్తూ ఉండే హనుమంతుడే మనకు సాక్ష్యం. రామ్ 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 రామ్, ఆ రామ్ అనేటువంటిది ఒక్కటే ఆయన్ని చిరంజీవిగా మార్చింది. రాముడు వెళ్ళిపోయిన ఈనాటికి సజీవంగా చిరంజీవిగా ఉన్నట్టు ఎవరై అంటే ఆంజనేయ స్వామి. గర్భంగా చెప్పుకోవాలి. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. దోముడు పోయే వాళ్ళని దోచుకునేవాడు, బందిపోటు అయినటువంటి ఒక వ్యక్తి పోయేవాడు. సప్తఋషులు కూడా వస్తుంటే వాళ్ళని ఆపి ఇవ్వమంటే మా దగ్గరే ఉందా, ఏం లేదన్నారు. లేదు, మీ మొహాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి, మీరు ఎక్కడ స్విచ్ బ్యాంకులో ఎక్కడ దాచిపెట్టుకుని ఉండాలి, ఆ నెంబర్ చెప్పమన్నారు. మా దగ్గర ఏమీ లేదు. కాదు, మీ దగ్గర ఉన్నదే ఇవ్వాలని అంటే మా దగ్గర ఉన్నదే ఇవ్వాలని రెండు ఇట్లా ఎత్తి కుడి చేతులు 7 ఇట్లా చూపించారు. ఈ 7 చేతుల నుంచి 7 కిరణాలు వెళ్ళి ఆ వ్యక్తిలోకి ప్రవేశించి 7 జన్మల కార్మిక దోషం అంతా కరిగిపోయింది. అతనికి గురువు యొక్క మంత్ర దీక్ష తీసుకునే అర్హత వచ్చింది. ఎంబడి గురువు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గురువు దగ్గర శిష్యుడు ఎలా, శిష్యుడి దగ్గరికే గురువు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది మన సంప్రదాయం. ఎవరైనా నారదుల వారు తెలుసు మీకు. ఆయన రామా అనమంటే అనలేడు, తలకిందులు చేసి మరా అన్నాడని అది నాకేం అర్థం కాదు. కానీ మీరు కూడా ఆలోచించండి. రా అక్షరము, మా అక్షరము, రామా అంటే అనలేకపోయినాడు. అదే తలకిందని చెప్పి మా అన్నాడు, రా అన్నాడు. రా మా అన్నవాడు, మా రా అన్నవాడు రామా కూడా అంటాడుగా. అంటే అక్కడ తలకిందులు చేశాడు, అట్ట చేశాడని చెప్పేది మన కోసం. ఒకవేళ మంత్రం మనం తప్పుగా ఉచ్చారణ చేసినా ఏం జరుగుతుందంటే నష్టమేం రాదు అని. అమెరికాలో న్యూయార్క్లో నన్ను ఒకళ్ళు అడిగారు, ఒక ఆమె. అలాంటి ఆమె అడిగింది, ఒకవేళ పొరపాటున మంత్రం మనం తప్పుగా చేస్తే ఏమవుతుందంటే నేను నవ్వి అన్నా, అయితే గీతి నువ్వు కూడా వాల్మీకి అవుతామని చెప్పాను. అంటే ఆయన కూడా ఆ విధంగా అన్నాడు. రామాగా చెప్పింది ఆయన. రామ్ 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 అగ్నిబీజం. ఆ రామ్ అనేది ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త అనేది ఈ శరీరం అందరికీ ఇచ్చినటువంటి స్ఫురణతో స్ఫూర్తితో ఇచ్చినటువంటి మంత్రం. ఓం శ్రీ సాయిరామ్. రాముడు సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని మనం భావిస్తే సాయిరాముడు సాక్షాత్తు దత్త స్వరూపంగా భావన చేసి ఆరాధించవలసిన అవసరం ఉంది. అందరి మనుషులకి, అందరి వాటికి కూడా పూజించగల అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సాయినాథుడు. కాబట్టి సాయినాథుడిని ఆరాధించమని మనసారా అందరినీ, ప్రచారం కాదు కావాల్సింది, ప్రబోధం కాదు, మనం ఆచరిద్దాం. వాళ్ళకి ఫలితం రావాలి. వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళ జీవితంలో ఏమైనా జరిగితే ఎంబడి వాళ్ళు సర్వస్వం సరెండర్ అయిపోతారు. అది చేయవలసిన పని. మనం ప్రచారాలు ప్రబోధాలు కాదు, చేయాలి, అవసరం ఉంది. కానీ దాంతోపాటు మనం వాళ్ళకి ఒక అనుభూతి ఇవ్వాలి. అదే ఈ శరీరం చేస్తున్నది. కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నతమైనటువంటి పద్ధతిలో నాస్తికులుగా ఉన్నవాళ్ళు కూడా, ఇతర మతస్థులు కూడా వచ్చి ఆ విధంగా సక్రంగా అవుతున్నారంటే అనుభూతి వల్ల. కాబట్టి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు నమ్మిన నమ్మకమైన భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థితికి వస్తుంది, విష్ణుగురు స్థానానికి వస్తుంది. అమెరికా కూడా మెచ్చుకుంటే స్థానానికి వస్తుందని 40 సంవత్సరాల నుంచి నేను చెబుతుంటే కూడా పివి నరసింహారావు కూడా నమ్మల, వాజ్పేయి కూడా నమ్మల. ఈనాడు అది నిజమైంది. యథార్థమైన సత్యం. ప్రపంచం మొత్తానికి శాంతినిచ్చేది భారతదేశమే. భారతదేశ సనాతన ధర్మం ఒకటే అన్ని ధర్మాల్లోకి విశిష్టమైంది. వసుధైక కుటుంబం. The people who are living on the earth in the world becomes only one family. They belong to only one family అనేది అటువంటిది ఎక్కడా కూడా ఏ ధర్మంలో కూడా లేదని చెబుతూ మనం ఆచరిద్దాం, ఆచరింపజేద్దాం. అమెరికా లాంటి అత్యున్నతమైనటువంటి దేశంలో కూడా ఈనాడు సందుకి గొంతుకి వెంకటేశ్వర ఆలయాలు, షిరిడి సాయినాథ్ ఆలయాలు అద్భుతమైన పద్ధతిలో భారతదేశంలో కంటే కూడా ఇక్కడే సనాతనం వెళ్ళి విరుస్తుంది అన్నట్టుగా ఉన్నది. అది ప్రపంచమంతా కూడా జరుగుతుందని చెబుతూ ఈవెన్ అరబ్ కంట్రీస్లో కూడా మన దేవాలయాలు ఏర్పడ్డాయి. ఓడిపోయి ఇనాగ్రేట్ చేయటం మీరు కూడా చూశారు. అబుదాబిలో అక్షరశం ఎటువంటి సంశయం లేదు. ఈ ఎండలో కూడా కావాలని మిమ్మల్ని నిల్చోబెట్టింది. ఈ ప్రదేశంలో ఇక్కడే ఇది కనిపిస్తూ మాట్లాడాలని నేను అనుకున్నాను. అభిషేక్ లగ్నంలో ఇది ప్రారంభోత్సవం జరిగింది. ఇది చాలా విశిష్టమైన పద్ధతిలో మంచి ఖ్యాతిని సంపాదించుకొని వాళ్ళ యొక్క లక్ష్యము ధ్యేయం ఏదైతే ఉందో ఆ సాయినాథుని యొక్క దివ్యమైనటువంటి ఆ సంప్రదాయాన్ని
అనుభూతిని ప్రతి ఒక్కరికి అందించాలన్నటువంటిది తప్పక నెరవేరుతుందని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ విరమిస్తున్నాను. జగమునకంతా దేవుడు ఒక్కడు, జగమునకంతా దేవుడు ఒక్కడు, మనుషులకంతా దేవుడు ఒక్కడు, మనుషులకంతా దేవుడు ఒక్కడు, ఒక్కడు దేవుడు ఒక్కడు, ఒక్కడు ఒక్కడు దేవుడు ఒక్కడు. ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఒక్కడు ఒక్కడు దేవుడు ఒక్కడు, ఒక్కడు ఒక్కడు దేవుడు ఒక్కడు. రాముడన్న రహీము అన్న, రాముడన్న రహీము అన్న, జీసస్ అన్న నానక్ అన్న, జీసస్ అన్న నానక్ అన్న, అల్లా అన్న బుద్ధుడు అన్న, అల్లా అన్న బుద్ధుడు అన్న, అమ్మ అన్న బాబా అన్న, అమ్మ అన్న బాబా అన్న. ఒక్కడు దేవుడు ఒక్కడు, ఒక్కడు ఒక్కడు దేవుడు ఒక్కడు, మనుషులకంతా దేవుడు ఒక్కడు, మనుషులకంతా దేవుడు ఒక్కడు. ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన మనుషులము 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 మనుషులము, మనుషులమంతా కలవాలి, మనుషులమంతా కలవాలి, మనసులనంతా కలపాలి, మనసులనంతా కలపాలి. మనిషికి మించిన దైవం లేడు, మనిషికి మించిన దైవం లేడు, మనసుకు మించిన శక్తే లేదు, మనసుకు మించిన శక్తే లేదు, మనిషికి మించిన దైవం లేడు, మనిషికి మించిన దైవం లేడు, మనసుకు మించిన శక్తే లేదు, మనసుకు మించిన శక్తే లేదు. మనుషులమంతా కలవాలి, మనుషులమంతా కలవాలి, మనసులనంతా కలపాలి, మనసులనంతా కలపాలి. ఒక్కడి కోసం అందరూ కలిసి, ఒక్కడి కోసం అందరూ కలిసి, అందరి కోసం ఒక్కడు నిలచి, అందరి కోసం ఒక్కడు నిలచి, ఒక్కడి కోసం అందరూ కలిసి, ఒక్కడి కోసం అందరూ కలిసి, అందరి కోసం ఒక్కడు నిలచి, అందరి కోసం ఒక్కడు నిలచి, మనుషులమంతా కలవాలి, మనుషులమంతా కలవాలి, మనసులనంతా తేవాలి, మనసులనంతా తేవాలి, మనసులనంతా కలపాలి, మనసులనంతా కలపాలి, ఒకే మనసుగా చేయాలి, ఒకే మనసుగా చేయాలి, విశ్వశాంతినే తేవాలి, విశ్వశాంతినే తేవాలి. శ్రీ గురుదేవ దత్తకి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమస్త దేవతామూర్తిयों की జై. समस्त अवतार मूर्तियों की जय। समस्त मानवता मूर्तियों की जय। विश्व माता की जय। पृथ्वी माता की जय। भारत माता की जय। अमेरिका माता की जय। गौ माता की जय। मातृश्री जननी की जय। सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। राजाधिराज योगिराज परब्रह्म समर्थ सद्गुरु सच्चिदानंद स्वरूप भगवान श्री 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 विश्वयोगी संजय महाराज की అందరూ కలిసి ఒక్కసారి చెప్పండి. And unite for protecting the mother earth. Awake, arise, and unite for protecting the mother earth. भारत माता की जय.